సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనికలు మండలం మండిపల్లి ఎస్సీ కాలనీలో 2024 ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుంచి కందికుంట వెంకట ప్రసాద్ అన్న గెలిస్తే గంగమ్మకు మొక్కబడి తీసుకుంటామని మొక్కుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులు ఆహ్వానం మేరకు వచ్చిన జిల్లా టీడీపీ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణ మాట్లాడుతూ ఈ రోజు తెలుగుదేశం బీజేపీ జనసేన మహాకూటమి విజయముతో కదిరి నియోజకవర్గం మా ప్రియతమ నాయకుడు బీసీల ముద్దుబిడ్డ కందికుంట వెంకట ప్రసాద్ అన్న విజయ కేతనం ఎగురవేయడంతో ఎస్సీ కాలనీ వాసులందరూ సంతోషంతో ఈ రోజు గంగమ్మ తల్లికి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని, కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కందికుంట వెంకట ప్రసాద్ నగరం ఎమ్మెల్యేగా ఉండాలని వాళ్ళు కోరిన కోరికను ఆ గంగమ్మ తల్లి తీర్చినందుకు ఆ తల్లికి ముక్కోటి వందనములు. అలాగే ఈ నెల 12వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పూజలు చేసి యాత్ర పట్టడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాలు జరిగిన అరాచకాలను తట్టుకోలేని ఎస్సీ కాలనీ వాసులు ఇంత సంతోషంగా ఒక పండగ వాతావరణం తెచ్చుకున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి పుణ్యము, కందికుంట వెంకటప్రసాద్ గారు చేసుకున్నటువంటి పుణ్యం. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీలు మొత్తం కూడా ఎలక్షన్లో పూర్తిగా మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇందుకు మనము ప్రత్యేకంగా ఆ కాలనీ వాసులకు నా తరఫున, మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కందికుంట వెంకటప్రసాద్ 25 సంవత్సరాల నుంచి దీర్ఘకాలంగా కదిరి నియోజకవర్గాన్ని ఇడవకుండా పట్టు విడవని విక్రమార్కుల్లా కష్టమైన నష్టమైన అందరితో కలిసి మెలిసి ఉన్నటువంటి నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారు. ఈరోజు ఒకరు వస్తుంటారు, ఒకరు పోతుంటారు, ఎవరు నమ్మడం లేదు. ఈరోజు కూడా ఈ ఎలక్షన్లో కూడా ఎవరో కొత్త వ్యక్తిని తెచ్చిపెట్టినారు. కానీ ఏదో డబ్బు ప్రలోభం చూపించేసి ఓట్లు వేయించుకోవాలని చూశారు. కానీ ఆ డబ్బుకు ఎవరు కూడా లొంగలేదు. ఈ పొద్దు న్యాయం గెలిచింది. అన్యాయాన్ని పారతోయడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని ఈరోజు కందికుంట వెంకటప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించడం జరిగింది. అదేవిధంగా రేపు మన్నాడు కూడా మంత్రి పదవిలో కూడా చోటు లభించే అవకాశం ఉంది. కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఒక బీసీ నాయకునిగా, చేనేత వర్గానికి సంబంధించిన నాయకునిగా ఖచ్చితంగా సత్యసాయి జిల్లాకు కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి పేరును ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారని చెప్పేసి కూడా మేము తనకల్ మండలం ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇస్తే చాలా మంది, ఎందుకంటే ఇంకా అభివృద్ధి చేయగలడు. ముందు కూడా శాసనసభ లేకుండా కూడా ఖచ్చితంగా అన్ని గ్రామాలకు తిరిగి అన్ని గుడులకు కానీ గోపురాలకు కానీ ప్రతి ఒక్కదానికి చందా రూపంలో డబ్బులు ఇచ్చేసి అభివృద్ధి చేసిన ఘనత ఈ కందికుంట వెంకటప్రసాద్కి చెల్లుతుంది. ఈ రోజు కూడా మన మల్లిపల్లి గ్రామంలో కూడా రామాలయానికి కూడా ఖచ్చితంగా 50,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. దానికి కూడా ఇచ్చినాడు. ఇంకా గ్రానైట్ కూడా చేపిస్తాడు. గ్రానైటే కాదు, ఇంకా ఎస్సీ కాలనీకి ఉన్నటువంటి మూలక వసతులు ఏవైతే ఉన్నాయో, సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏవైనా కూడా పూర్తిగా చేసే బాధ్యత కందికుంట వెంకటప్రసాద్ అన్నది ఖచ్చితంగా చేశాడని కూడా మనకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మీకు ఒమ్ము చేయడు. ఖచ్చితంగా ఇప్పుడు కాలనీ వాసులు అందరూ కూడా ఈ పండగ వాతావరణం చేసుకునేందుకు తనకల్ని మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని గుర్తించుకుంటూ మిమ్మల్ని అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాం. జై కందికుంట.